నమస్తే ఏబీసీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నా బంధువే అయినా తేడా చేశాడు. మాధవరాయుడు పాలెం స్థల విషయంలో అన్యాయం. పురవీధుల మీదుగా ఇస్కాన్కి చేరిన 56 రకాలతో భోగ నైవేద్యం. పుర ప్రముఖులు భక్తజనులు పాల్గొనాలి. ఇస్కాన్ మందిర కమిటీ విజ్ఞప్తి. త్వరితగతిన ఆర్ట్స్ కళాశాల ముఖద్వార అభివృద్ధి పనులు పూర్తి చేయాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఈ మేరకు బుధవారం ఆయన అరుడా అధికారులు పార్టీ నాయకులతో కలిసి అభివృద్ధి పనులను పరిశీలించారు. కళాశాల ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజీల అభివృద్ధికి కృషి చేయాలని కళాశాల యాజమాన్యం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ దృష్టికి తీసుకురావడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ రాజమండ్రి చరిత్ర ఉట్టిపడేలా తీర్చిదిద్దుతున్న ఆర్ట్స్ కళాశాల ముఖద్వార పనులు సాధ్యమైనంత త్వరగా పూర్తి చేయాలని సూచించారు. వచ్చే నెల 3వ వారంలో మంత్రి నారా లోకేష్ రాజమండ్రి వచ్చే అవకాశం ఉందని ఆయన చేతుల మీదుగా ముఖద్వార ప్రారంభోత్సవం చేయనున్నట్లు తెలిపారు. కళాశాల ఆవరణలో ఇంటర్నల్ రోడ్లు డ్రైనేజీల అభివృద్ధికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే కళాశాల ఆవరణలోని మైదానంలో వర్షపు నీరు నిలిచిపోకుండా ఉండేలా డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని రూడా అధికారులకు ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ సూచించారు. ఆయన వెంట తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తల అభిమానులు ఆయన వెంటున్నారు. అఖండ గోదావరి పర్యాటక ప్రాజెక్టు అభివృద్ధిలో భాగంగా హేబలాక్ వంతెన పునర్నిర్మాణం ఆధ్యాత్మిక కేంద్రంగా పుష్కర్ ఘాట్ల అభివృద్ధి చేయనున్నట్లు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. స్థానిక పుష్కర్ ఘాట్ వద్ద బుధవారం ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్తో కలిసి ఏర్పాట్లను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ ఉభయ గోదావరి జిల్లా ప్రజలు ఎంతో పోరాట పటిమ సాధించుకుని అభివృద్ధికి శ్రీకారం చుట్టారన్నారు. కేవలం గోదావరి జిల్లాకే కాక కడియన్ లంక హైవలాక్ బ్రిడ్జ్ నిర్మాణాన్ని అనుసంధానిస్తూ బ్రిడ్జ్ లంక పైన పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేస్తామని అన్నారు. కడియాపు లంక నర్సరీలను ప్రపంచ పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్దడం జరుగుతుందని అన్నారు. నిడదవోలు కోట సత్తమ్మ ఆలయాన్ని పర్యాటకులకు అందుబాటులోకి తెచ్చే విధంగా అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమానికి డిపిఆర్ నివేదిక తయారు చేసుకుని కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ అనుమతితో సుమారు 94,44 రూపాయల నిధుల అంచనా వ్యయంతో అఖండ గోదావరి ప్రాజెక్టు గోదావరి పరివాహక ప్రాంతాల అభివృద్ధికి శ్రీకారం చుట్టడం జరిగిందని ఆయన అన్నారు. అనేక మంది ఉన్నారు, సీనియర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా అనేక ఆర్టికల్స్ వేస్తున్నారు. హేవలాక్ బ్రిడ్జ్ దీనికి విముక్తి ఎప్పుడు, దీనికి ఎప్పుడు పరిష్కారం, ఇవి అన్ని అడిగేవారు. చాలా ఆర్టికల్స్ ఉన్నాయి. వీటన్నిటికీ పరిష్కారం సేవ్ హేవలాక్, వీటన్నిటికీ పరిష్కారం రేపు మా కూటమి ప్రభుత్వం, దుర్గేష్ గారు, షెకావత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఎంపీ పురంధేశ్వర్ గారి యొక్క సమక్షంలో దీనికి ఒక శాశ్వత పరిష్కారం ఇచ్చే బాధ్యత ఉంది. నా బాధ్యత అంటే వెళ్ళిపోయి గోదావరిలోని మట్టి తీసేసి ఒక ప్లాస్టిక్ కవర్ తీసేసి ఫోటో దిగితే నేను నా బాధ్యత నిర్వర్తించినట్లు కాదు. దానికి అనుసంధానంగా అనేక అంశాలు ఉన్నాయి. నగరంలోని డ్రైనేజ్ నీళ్లు కలవకుండా చూసుకోవాలి. దానికి అమృత్ ఫేజ్ 2లోని మెయిన్ రోడ్ అమ్మట పైప్ లైన్ వేసి 8 కోట్లతో పని చేయాల్సిన అవసరం ఉంది. గత ప్రభుత్వం నిర్లక్ష్యం వల్ల ఆగిపోయింది. అలాగే నల్లా ఛానల్ ఉంది. సిఎస్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఇంత ముందు 30 MLD ఉండేది, ఇప్పుడు 50 MLD కింద దాన్ని ఎక్స్పాండ్ చేసుకుని కొత్త నిర్మాణం చేసుకుంటున్నాం. అనేక అంశాలు ఉన్నాయి. గోదావరి అని అంటే కనబడుతుందే కాదు, ప్లాస్టిక్ మీద ఎడ్యుకేట్ చేయాలి. ఇవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. తప్పకుండా ఈ 4 ఏళ్ళలో 1 సంవత్సరంలో చూశారు కదా ఏం చేసామన్నది. ఇందాకే అంటా ఉన్నారు ఈయన, రాజానగర్లోని కోరుకొండ ఏదైతే ఉందో ఎంతో మంది భక్తులకు పైకి వెళ్ళాలి ఉంది. ఆ రోప్ వే కూడా డిపిఎస్ రెడీ చేసేస్తారు, షెకావత్ గారికి ఇస్తానంటున్నారు మంత్రి గారు. అంటే చూస్తున్నారు కదా 1 సంవత్సరంలో, ఇదంటే 4 సంవత్సరాల్లో మీరు అనుకుంటుంది, మేము అనుకుంటుంది అన్ని జరుగుతుంది. పార్కింగ్ టెంపరీ పార్కింగ్స్ మీద కూడా వర్కౌట్ చేసాం. లిమిటెడ్ స్పేస్ లో 3-4 లేయర్స్ కింద చేయగలిగే ఏదైతే మొన్న జరిగిందో కుంభమేళా, వాళ్ళతో కూడా కన్సల్టెంట్స్ కూడా సంప్రదించాం. లిమిటెడ్ స్పేస్ లో 3-4 లేయర్స్ హైడ్రాలిక్ గా మల్టిపుల్ పార్కింగ్ ఆప్షన్ కూడా తీసుకున్నాం. దాన్ని ట్రయల్ రన్ కూడా చేస్తున్నాం. ఎంపీ గారు కూడా మాట్లాడారు, మేము కూడా పర్సనల్ గా చూస్తున్నాం. అది కూడా పుష్కరాల సమయానికి చేద్దాం. జోనల్ సిస్టమ్ కూడా పెడతాం. అది ఉమ్మడి ఉభయ గోదావరి జిల్లాలని
రమారమి 127 సంవత్సరాలుగా అనుసంధానం అందించినటువంటి హ్యావలాక్ బ్రిడ్జ్ ఇక్కడ ప్రజల యొక్క సెంటిమెంట్ ఇది. గతంలో దాన్ని డిస్మాంటిల్ చేసేద్దామన్నప్పుడు కూడా పుర ప్రజలు కానీ పశ్చిమ గోదావరి జిల్లా ప్రజలు కానీ అందరం కూడా ఉద్యమం చేసి దీన్ని ఒక మాన్యుమెంట్గా నిలబెట్టాలనేటువంటి ఆలోచన చేసిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నాను. అటువంటి మాన్యుమెంట్గా దీన్ని చిరకాలం ఉండిపోయేలా చేయాలంటే ఏ రకంగా చేయాలనేటువంటి ఆలోచన జరిగి ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క దార్శనికత, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, స్థానికంగా ఉన్నటువంటి నాయకుల యొక్క ఆలోచనలు, అదేవిధంగా పర్యాటక శాఖ మంత్రిగా నేను నిరంతరం చేసినటువంటి కృషి, ఇవన్నీ కలగలిపి మన ఎంపీ గారి యొక్క సపోర్ట్ తోటి దీనికి అఖండ గోదావరి ప్రాజెక్టును తీసుకురావడం జరిగింది. కేవలం రాజమండ్రి వరకు మాత్రమే కాకుండా అటు పక్కన కడియం కానీ ఆ పైన నిడదవోలు, కొవ్వూరు ఇవన్నీ కలగలుపుకుని ఉభయ గోదావరి జిల్లాలకి అనుసంధానంగా ఉన్నటువంటి హ్యావలాక్ బ్రిడ్జిని సుందరీకరించడంతో పాటు బ్రిడ్జి లంక మీద కొంత పర్యాటక కేంద్రంగా తయారు చేయటం, కడియం నర్సరీల్ని ప్రపంచ పర్యాటకులను ఆకర్షించే విధంగా చేయటం, నిడదవోలు కోట సత్యమ్మ తల్లి టెంపుల్ని పర్యాటకులకి అభివృద్ధి చేసే విధంగా చేయటం, ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి కార్యక్రమంతో డిపిఆర్ తయారు చేసుకుని కేంద్ర మంత్రివర్యులు గజేంద్ర సింగ్ షెకావత్ గారి యొక్క సంపూర్ణ ఆమోదంతో ఇవాళ 94,44,00,000 అంచనా వ్యయంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరుగుతుంది. చాలా ఆనందంగా ఉంది. చాలా మంది చాలా ప్రయత్నాలు చేశారు. వారి అందరి ఆలోచనలు, ప్రయత్నాలని అందిపుచ్చుకుని ఇవాళ దీన్ని కార్యరూపంలోకి తీసుకొస్తున్నందుకు కూటమి ప్రభుత్వంలో ఉన్న మా అందరికీ కూడా ఆనందంగా ఉంది. రేపు 26వ తారీఖు ఆ శుభముహూర్తం వచ్చింది. ఇక్కడ శంకుస్థాపన చేయడానికి ఎవరైతే ఈ ప్రాజెక్ట్ కి మనం అడిగిందే తడువుగా శాంక్షన్ చేసినటువంటి గజేంద్ర సింగ్ షెకావత్ గారు ఉన్నారో వారే స్వయంగా రావటం, దాంతో పాటు ఈ ప్రాంతం పట్ల విపరీతమైన మక్కువ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు రావటం, అదేవిధంగా మన పార్లమెంట్ సభ్యులు పురంధేశ్వరి గారు రావటం, వారి ముగ్గురు చేతుల మీదుగా ఈ శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టడం అనేటువంటిది చాలా ఆనందంగా ఉంది. పర్యాటక శాఖ మంత్రిగా నాకు కూడా ఇది సంపూర్ణమైనటువంటి సంతృప్తినిస్తుంది. మనం పుట్టిన ఊర్లో ఈ రకమైన మంచి కార్యక్రమాన్ని చేసుకోవడానికి అవకాశం కల్పించిన అందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా మిత్రులు స్థానిక శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి, అదేవిధంగా జిల్లా జనతా పార్టీ అధ్యక్షులు భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు నాగేంద్ర గారికి, ఇంకా మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ రేపు జరిగేటువంటి కార్యక్రమం ఉదయం 9:30-10 గంటలకి ఇక్కడ గజేంద్ర సింగ్ షెకావత్ గారు, పవన్ కళ్యాణ్ గారు, పురంధేశ్వరి గారు ఇక్కడికి వచ్చి శంకుస్థాపన చేసి ఇక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ని అడ్రస్ చేస్తారు. అదే విధంగా మీడియాతో కూడా మాట్లాడుతారు. అది అయిన తర్వాత ఇక్కడి నుంచి బయలుదేరి ఒమూరులో రుచి చౌదరి గారి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి మన సైన్స్ మ్యూజియం ని అక్కడ ఇప్పటికే తయారై ఉన్నదాన్ని దాన్ని ప్రారంభించి సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉప ముఖ్యమంత్రి గారి దీంట్లోనే ఉంది, అది ప్రారంభించి అదేవిధంగా పైన కల్చర్ అండ్ టూరిజం లోనే సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా ఉన్నది ఈ మ్యూజియం లాంటివి. అందువల్ల దాన్ని కూడా షెకావత్ గారు కూడా దాన్ని పార్టిసిపేట్ చేస్తారు. ఆ తర్వాత అక్కడి నుంచి వెళ్లి ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ మంత్రిగా ఆయన సాధించుకొచ్చినటువంటి కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చినటువంటి మన ఫారెస్ట్ అకాడమీ ఏదైతే ఉందో దానికి శంకుస్థాపన కూడా చేస్తారు. ఈ 3 కార్యక్రమాలు కూడా మధ్యాహ్నానికి పూర్తవుతాయి. అనంతరం వారు తిరిగి భోజనాలు అయిన తర్వాత తిరిగి బయలుదేరి హైదరాబాద్ కి పవన్ కళ్యాణ్ గారు వెళ్తారు. అదేవిధంగా ఢిల్లీకి బయలుదేరి షెకావత్ గారు వెళ్తారు. ఇది స్థూలంగా కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని ప్రధానంగా మనం ఏ ఉద్దేశంతో అయితే ఈ కార్యక్రమాలు పెట్టామో ఆ కార్యక్రమాలని ప్రారంభించుకోవడానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు కనుక దీనికి ప్రత్యేకించి విడిగా ఏదో రాజకీయ ప్రసంగాలు ఉండేటువంటి పెద్ద రాజకీయ వేదికలు పెట్టడం లేదు. కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం పెడతా ఉన్నాం. ఇక్కడ ఎక్కడా కూడా వేరే పబ్లిక్ మీటింగ్ లాంటి కార్యక్రమం కూడా లేదు. కాకపోతే అందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలనుకున్న వాళ్ళు అందరూ రండి, కానీ ఇది పబ్లిక్ మీటింగ్ కాదు అనేటువంటి మాటను కూడా సందర్భంగా తెలియజేస్తాం. ప్లేస్ కూడా మనకి ఇబ్బందికరంగా ఉంది. స్టేజ్ కూడా ప్రత్యేకంగా నిర్మించడం లేదు. మామూలు కొంచెం ఎలివేటెడ్ ప్లేస్ కావాలి కాబట్టి ఎలివేటెడ్ ప్లాట్ఫామ్ పెడతాం. దాని మించి 2 మాటలు ప్రెస్ వారితోటి షెకావత్ గారు కానీ, ఉప ముఖ్యమంత్రి గారు కానీ, పురంధేశ్వరి గారు కానీ, స్థానికంగా ఉన్నటువంటి శ్రీనివాస్ గారు, మేము మాట్లాడడం కానీ జరుగుతాయి.
అంతవరకే పరిమితం చేశారు తప్పితే ఇదేమో రాజకీయ వేదిక తయారు చేయడం లేదు. అది వస్తారు, అందుకే బహిరంగ సభ కాదు మీ ద్వారా, అందుకే చెప్తాను పదే పదే నేను, ఇట్ ఈజ్ జస్ట్ అడ్రస్సింగ్ ది మీడియా పీపుల్, దట్స్ ఆల్. అంతేగాని గ్యాదరింగ్ కూడా పబ్లిక్ గ్యాదరింగ్ గా మేము పిలవడం లేదు. ఇది కేవలం ఈ కార్యక్రమం ప్రారంభించి వచ్చిన తర్వాత ఏ ఉద్దేశంతో ఇక్కడికి వచ్చారో చెప్పాలి కాబట్టి 4 మాటలు ప్రెస్ వారి ద్వారా ప్రజలకు తెలియజేస్తారు. అంతేగాని ఇది ప్రజలతో మమేకమై చేసేటువంటి పబ్లిక్ మీటింగ్ కాదు. అదొకటి దయచేసి మీరు కూడా ప్రత్యేకంగా తెలియజెప్పండి. ఎందుకంటే 3 ప్రోగ్రాంలు ఉన్నాయి. ఇది అయిన వెంటనే మళ్ళీ సైన్స్ మ్యూజియం, అక్కడి నుంచి ఫారెస్ట్ అకాడమీకి వెళ్ళాలి కనుక టైం కూడా షార్ట్. మధ్యాహ్నం నుంచి శంకావత్ గారు వేరే వాళ్ళ పార్టీ మీటింగ్ వెళ్లాల్సి ఉంటుంది, అందువల్ల అవకాశం లేదు కాబట్టి ఈ కార్యక్రమాన్ని అందుకే చేస్తున్నది లేదు. ఇంకోటి ఉంది, అటువైపు నుంచి ఎవరికి ఎంట్రన్స్ లేదు. నేను చెప్పిన విధంగా జనం ఎవరున్నా కూడా వచ్చి చూడడానికి వచ్చిన కూడా నిజమే ఉంటారు, ఈ రోడ్డు మీద ఉంటారు కాబట్టి అది ఇబ్బంది కూడా ఉండదు. అందువల్ల ఏ రకమైనటువంటి ఇబ్బంది. నెక్స్ట్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ గారిని, దుర్గేష్ గారిని సెంట్రల్ మినిస్టర్ పంపించే బాధ్యత మీరు కూడా తీసుకున్నారు. అందరూ కలిసి దాన్ని విజయవంతం చేయాల్సిందిగా మిమ్మల్ని అందరినీ చేస్తున్నాం. దాంట్లో కూడా వెయిట్ ఎక్కువ లేకుండా ఉండేటువంటి యాక్టివిటీ పెడతా ఉన్నాం. తర్వాత గతంలో ఐఐటి చెన్నై వాళ్ళు వచ్చి దీన్ని చూసి దీని స్ట్రెంత్ అది చూసి పర్వాలేదు ఏదైనా కొన్ని అంటే అప్పుడు వాళ్ళు చేసింది దేనికంటే పెడస్ట్రియన్స్ వెళ్ళొచ్చా లేదా అనే దాని మీద చేశారు. అప్పుడు మనం ఏమడిగా ఉంటే దీన్ని ఇలా మాన్యుమెంట్ గా ఉంచేసి కొన్ని బస్సులు కార్లు కాకపోయినా పాదచారులు వెళ్ళడానికి వీలుగా ఏమైనా అవకాశం ఉంటుందా అనేటువంటి ప్రయత్నం చేసాం. అప్పుడు ఐఐటి మెడ్రాస్ వాళ్ళు వచ్చి దీన్ని చూశారు, చూసి దీన్ని స్ట్రెంత్ బాగానే ఉందని చెప్పారు. ఇప్పుడు మళ్ళీ కూడా ఆ ప్రయత్నం కూడా చేస్తున్నాం. ఖచ్చితంగా స్ట్రెంత్ ని బేస్ చేసుకుని భద్రతా ప్రమాణాలను దృష్టిలో పెట్టుకుని మాత్రమే దీని మీద జరిగే ఏ కట్టడమైనా ఉంటుంది. ఇందులో కూడా మేము ప్రధానంగా డిపిఆర్ లో పెట్టింది కూడా ఈ హేవలాక్ బ్రిడ్జ్ అనేది 127 సంవత్సరాల చరిత్ర ఉంది కాబట్టి దీని మించి ఒకసారి పైకి వెళ్ళిన తర్వాత అసలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్ర ఏంటి, అదేవిధంగా రాజమహేంద్రవరం తూర్పు చాళుక్యులు పరిపాలించినటువంటి ఈ రాజమహేంద్రవరం యొక్క చరిత్ర ఇవన్నీ చూపించేటువంటి ఒక ఎగ్జిబిషన్ లాంటిది ఒక పెట్టాలని ఆ థీమ్ బేస్డ్ అంటాం కదా దీన్ని. ఆ థీమ్ బేస్డ్ గా ఒకటి చరిత్ర గురించి చెప్పాలి, రెండోది ఏమో స్పైక్స్ మధ్యలో దాని రెండోది వచ్చేటప్పటికి ఒక కఫ్టేరియా సింపుల్ గా కూర్చుని వెళ్లే వాళ్ళకి కాఫీ తాగడానికి. ఆ తర్వాత 18వ పిల్లర్ దగ్గర నుంచి మెట్లు పెట్టి కిందకి బ్రిడ్జ్ లంకలోకి వెళ్ళి బ్రిడ్జ్ లంక మీద యాక్టివిటీ ఉంటుంది ఎక్కువ. ఇక్కడ సింపుల్ గా పెద్ద బ్రిడ్జ్ కి ఇబ్బంది లేకుండా ఉండే విధంగానే యాక్టివిటీని ప్లాన్ చేస్తాము. ఆ ప్రకారం భద్రతా ప్రమాణాలని టాప్ ప్రయారిటీ చేయడానికే సిద్ధంగా ఉన్నాం. ఈ విధంగా గతం నుంచి కూడా ఉన్నటువంటి సెంటిమెంట్ అది కూడా ఇప్పుడు ఒబరాయ్ వాళ్ళు దాన్ని ఓకే చేసుకున్నారు. ఒబరాయ్ వాళ్ళు వాళ్ళ యొక్క బోర్డు మీటింగ్ లో దాన్ని ఓకే అయింది. అక్కడ మంచి రిసార్ట్స్ వస్తాయి, దాంతో పాటు వాటర్ స్పోర్ట్స్ వస్తాయి. ఎందుకంటే రివర్ ఫ్రంట్ ఉంది దానికి పిలికిల్లంకి. రివర్ ఫ్రంట్ లో మనకి వాటర్ స్పోర్ట్స్ అదేవిధంగా రిసార్ట్స్ నిర్మించడానికి కూడా వాళ్ళు ఇన్ ప్రిన్సిపల్ వాళ్ళు దాంట్లో ఓకే చేసుకున్నారు. వాళ్ళకు కూడా ఎంఓఏ అవుతాం మనం. అమలాపురం పార్లమెంట్ మనం చేయాల్సింది ఏంటంటే ఇక్కడ చేసేటప్పుడు మనం అది స్వామి వివేకానంద మఠానికి సంబంధించిన వాళ్ళు, రామకృష్ణ మిషన్ సంబంధించిన వాళ్ళు కూడా ఒక ఆలోచన చేస్తా ఉన్నారు. మన రామకృష్ణ పరహంస గారి సతీమణి శారదాదేవి వారు ఇక్కడికి వచ్చారు ఒకప్పుడు. ఈ ఇక్కడే మన పుష్కర్ ఘాట్కే వచ్చారు, స్నానం చేశారు. దానికి సంబంధించి ఒక చిన్న మఠంలా ఉంది పక్కన. దాన్ని కొంచెం వెడల్పు చేసి భక్తులు నిలబడడానికి వీలుగా కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేయమని చెప్పి అడగడం జరుగుతుంది. అది కూడా చేస్తే ఏదైతే ఆవిడ శారదామాత ఇక్కడికి వచ్చారో వారి వచ్చినటువంటి ఆ ఇంపార్టెన్స్ కూడా నిలబడద్దు అనేటువంటి ఆలోచన కూడా చేస్తా ఉన్నాం. దీంట్లో దాన్ని ఇన్కార్పొరేట్ చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి రాస్తున్నాం. అది కూడా ఓకే అయితే ఇందులో. కడియం మండలం మాధవరాయుడు పాలెంలో మా తాతల నుంచి వచ్చిన స్థలంలో మా అనుమతి లేకుండా కనీసం మా దృష్టికి తీసుకురాకుండా సచివాలయమో కమ్యూనిటీ హాల్ కోసమో శంకుస్థాపన చేయించడం దారుణమని ప్రముఖ సినీ దర్శకుడు ఫైట్ బ్రాండ్ యూట్యూబర్ అన్నం దేవుల గీతాకృష్ణ వాపోయారు. సర్పంచ్ అన్నం దేవుల చంటి మా కజిన్ అయినప్పటికీ ఈ విధంగా అన్యాయం చేశారని ఆయన ఆరోపించారు. స్థానిక ప్రెస్ క్లబ్ లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆలయ నిర్మాణం కోసం కొంత స్థలాన్ని పంచాయతీకి ఇవ్వాలని మా పెద్దలు నిర్ణయించడంతో సదరు స్థలాన్ని అలాగే ఉంచామని, అయితే అది రిజిస్టర్ చేయకుండానే వాళ్ళ ఇష్టానురాజ్యంగా ఎంపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి కొబ్బరికాయ కుట్టించడం దారుణమని గీతాకృష్ణ అన్నారు. మేడం కూర్చుంటారు ఎలా వెల్కమ్ రాజమండ్రి హ్యాపీ బికాజ్ ఇవాళ మా ఊరే కాబట్టి
రాజమండ్రిలో ప్రెస్ మీట్ అంటే ఇది స్పెషల్ విలేజ్ కొరిమి అనమాట. మాది మాధవరాయుడుపాలెం కడియం దగ్గర కడియం మండలం. సో ఇది అనేది చెప్తాను యాక్చువల్గా. కూర్చోవచ్చా? అండ్ నా పేరు గీతాకృష్ణ, మీ అందరికి తెలుసు, డైరెక్టర్, ప్రొడ్యూసర్, యాడ్ ఫిల్మ్ మేకర్, యూట్యూబరు. సో మాధవరాయుడుపాలెం కడియం మండలంలో ఉన్న మాధవరాయుడుపాలెం మా ఊరు ప్రెసిడెంట్, మా కజిన్ బ్రదరు అనందేల చంటి, అనందేల గిరిర వెంకట సత్యనారాయణ అంటారు. అతను చేసే అన్యాయాల్లో ఒక అన్యాయం మాకు కూడా జరిగింది. అదేంటంటే మా నాన్నగారు టెంపుల్కి ఇస్తాన్న ల్యాండ్, కొంచెం ల్యాండ్, ఆ ల్యాండ్ని ఇంకా ఇవ్వలేదు, ఇచ్చినట్టు నిర్ధారణ లేదు. అయినా ఇస్తాను అన్నారు కాబట్టి మేము కూడా ఇవ్వాలనే ఉద్దేశంలో ఉన్నాం. దాన్ని బాధ పెట్టాలని అతని మీద ఒక పోలీసు కేసు పెట్టాం. మా ఇంటికాడ స్థలం కొలుస్తుంటే అక్కడికి వచ్చి ఒక ఆర్కిటెక్ట్ని కొట్టాడు అన్నాడు. కొట్టలేదు అన్నాడు. మా ఊరోడు కొట్టాడు అంటారు. నేను ఈ పక్క తిరిగి ఉన్నాను కారు దగ్గర. సో ఏం జరిగినా మొత్తానికి అంటే పోలీసుకి రిపోర్ట్ ఇచ్చి ఒక పాఠం నేర్పాను. ఆ కక్ష పెట్టుకుని ఇప్పుడు ఇస్తానన్న ఈ 10 సెంట్లు, 10 సెంట్లని ఎవడో ఒప్పుకోలేదు. అది మా నాన్నగారు టెంపుల్కి ఇస్తున్నారు, ఒక కొంచెం చిన్న బిట్టు, అది మేము అక్కడ వదిలేసాం. దాన్ని ఇప్పుడు కొంతసేపు కమ్యూనిటీ హాల్ అంటాడు. ఏదో విధంగా లోపలికి వచ్చి మా లారీ లోపలికి వెళ్లకుండా చేయడానికి అక్కడ నర్సరీ వ్యవసాయాన్ని ఇబ్బంది కలిగిస్తున్నాడు. నర్సరీ వ్యవసాయాన్ని, నర్సరీ అది మా నాన్నగారు మేము పెట్టుకున్న నర్సరీ, ఆ నర్సరీని ఇబ్బంది కలిగిస్తాడు అన్నమాట. ట్రాన్స్పోర్ట్ లేకుండా వేరే దారులు కూడా మూసేస్తానని చేసుకునేవాడిని భయపెడతాడు గౌడ అతన్ని. వాడు గోల, అతను మంచి రైతు, పెద్ద రైతు అతను. వీడు నన్ను బాధ పెడుతున్నాడండి అని చెప్పేసి అతను ప్రతిరోజు వీడు కానీ ఫోన్ చేస్తాడు. ఇంకోటి అప్పుడు వీడికి ఏదో పాఠం చెప్పాలి. ఈ నెల 27వ తేదీ శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు నగరంలో జగన్నాథ స్వామి రథయాత్ర నిర్వహించనున్నట్లు ఇస్కాన్ రాజమండ్రి మందిర కమిటీ ప్రతినిధులు శివానంద నిమాయదాస్, రవీంద్రదాస్ చైతన్య, హేమా నిమాయదాస్ చెప్పారు. గౌతమ ఘాట్లోని ఇస్కాన్లో బుధవారం ఉదయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ స్థానిక శ్యామలానగర్ రామాలయం సెంటర్ నుంచి రథయాత్ర ప్రారంభమవుతుందన్నారు. ప్రతి ఏటా పూరిలో జగన్నాథ స్వామి రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుందని గుర్తు చేశారు. ఇస్కాన్ మందిరంలో కూడా జగన్నాథ స్వామి కొలువై ఇక్కడ కూడా 2004 నుంచి ప్రతి ఏటా రథయాత్ర నిర్వహిస్తున్నామని గుర్తు చేశారు. సాధారణంగా రథయాత్ర అంటే ఉత్సవమూర్తులకు ఊరేగిస్తారని, అయితే జగన్నాథ స్వామి రథయాత్రలో మూల విరాట్ను ఉంచుతారని ఆయన చెప్పారు. మందిరానికి రాని వాళ్ల కోసం స్వామివారే స్వయంగా బయటకు వచ్చి దర్శన భాగ్యం కల్పించడమే జగన్నాథ రథయాత్ర ప్రత్యేకతగా పేర్కొంటూ భక్తజనులు ప్రముఖులు పాల్గొని ఈ మహా సదవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కీర్తనలు, భజనల నడుమ శ్రీ జగన్నాథ, బలదేవ, సుభద్రల విగ్రహాలను రథంలో ఉంచుతామని ఇస్కాన్ స్వామీజీలు ముఖ్య అతిథుల సందేశాలు ఉంటాయని తెలిపారు. తారీఖున శుక్రవారం రోజు జరుగుతుంది. ఈ కార్యక్రమానికి, మహోత్సవానికి భక్తులందరికీ ఆహ్వానం తెలుపుతూ ఇస్కాన్ వారు అందరినీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నారు. ఆ రోజున మధ్యాహ్నం 3 గంటలకి జేఎన్ రోడ్ రామాలయం దగ్గర నుంచి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. మొదటగా పురప్రముఖులు కొంతమంది వచ్చి ఈ రథయాత్ర విశేషం గురించి చెప్పడం జరుగుతుంది. వారి చేతుల మీదకి ఈ రథయాత్ర ప్రారంభమవుతుంది. అక్కడి నుంచి ప్రారంభమై దానవపేట, తర్వాత బేబీ చౌక్, తర్వాత లక్ష్మీవారపేట మీదుగా కోటకొమ్మం సెంటర్, టౌన్ మెయిన్ రోడ్ మీదుగా శ్యామలా సెంటర్, కోటిపల్లి బస్ స్టాండ్, తర్వాత గూడ్స్ గేట్ సెంటర్, తర్వాత మహాకాళేశ్వర్ టెంపుల్, అలాగొస్తూ ఇస్కాన్ టెంపుల్కి వచ్చేస్తుంది. సాయంత్రం ఇస్కాన్ టెంపుల్లో, ఇక్కడ ఇస్కాన్ టెంపుల్ ప్రాంగణంలో కార్యక్రమాలు ఉంటాయి, సాంస్కృతిక కార్యక్రమాలు, తర్వాత జగన్నాథ లీలపై ప్రవచనము, ఆ తర్వాత జగన్నాథునికి చెప్పల్పోగా నైవేద్యము, తర్వాత మహాప్రసాద వితరణ ఉంటుంది. అందరికీ భక్తులందరూ కూడా భోజన ప్రసాద వితరణ ఉంటుంది. సో ఈ కార్యక్రమం చాలా అద్భుతమైంది. ఈ కార్యక్రమంలో పాల్గొనడం వల్ల మన యొక్క సమస్త పాపాలు కూడా ప్రక్షాళన ఉంటాయి. జగన్నాథుని రథమే దర్శించుకున్న వాళ్ళు, జగన్నాథ రథంతో నడిచిన వాళ్ళు, జగన్నాథ రథాన్ని తాగిన వాళ్ళు, వారందరూ కూడా సమస్త పాపాల నుంచి ప్రక్షాళన అవుతారు. ఎంతో అద్భుతమైన అవకాశం. భక్తులందరూ కూడా ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాల్సిందిగా కోరుతున్నాము. అందరికీ ఆహ్వానం జరుగుతున్నాం. హరే కృష్ణ. రథయాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, ఈ జగన్నాథ రథయాత్రలో ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే, స్వయంగా రాజు ఆ యొక్క భగవంతుని ముందు తన స్వహస్తాలతో భగవంతుడిని ఆహ్వానిస్తూ చీపురుతో శుభ్రం చేస్తాడన్నమాట. అంటే అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు భగవంతుడు ఆయన స్వయంగా ఈ యొక్క రథయాత్రలో పాల్గొన్నప్పుడు వారి యొక్క రాజు స్వయంగా ఏం చేస్తున్నాడంటే చీపురుతో శుభ్రం చేస్తూ ఉన్నాడంటే, ఎంతటి చక్రవర్తి అయినప్పటికీ కూడా భగవంతుడు యొక్క దాసుడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నారు. సో అందువల్ల ఏంటంటే జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది. ఈ యొక్క రథయాత్రలో భగవంతుడిని రథం మీద దర్శించడం, ఆ రథాన్ని
తమ స్వహస్తాలతో లాగడం అన్నటువంటిది వాళ్ళు పునర్జన్మ లేకుండా చేసుకునేటువంటి ఒక గొప్ప అవకాశము. అదేవిధంగా ఇక్కడి నుంచి మనం పూరీ క్షేత్రానికి వెళ్ళి అదే రోజు మనం రథయాత్రలో పాల్గొనాలి అంటే అందరికీ సాధ్యం కాదు. సో ఇక్కడ ఉన్నటువంటి అవకాశాన్ని ఇక్కడ రాజమండ్రి యొక్క పుర ప్రజలు, చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ జగన్నాథుని యొక్క కృపని పొందాల్సిందిగా మేమంతా కూడా మనస్ఫూర్తిగా అందరినీ ఆహ్వానిస్తూ ఉన్నాం. హరే కృష్ణ. ఇస్కాన్ రాజమండ్రి మందిరం నుంచి రాజమండ్రి పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ జగన్నాథ స్వామి రథయాత్ర 27వ తారీఖు శుక్రవారం నాడు అంగరంగ వైభవంగా మన రాజమండ్రిలో ప్రారంభం కానుంది. అందువల్ల మేము మొత్తము ఈ రాజమండ్రి పుర ప్రముఖులందరికీ కూడా, పుర ప్రజలందరికీ కూడా ఇస్కాన్ రాజమండ్రి తరపున సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాం మేమందరినీ. సో ఈ జగన్నాథ రథయాత్ర చాలా వైవిధ్యభరితమైనటువంటి రథయాత్ర. ఇది ప్రపంచవ్యాప్తంగా సుమారుగా ఇప్పుడు 800 పైచిలుకు మందిరాల్లో ఈ జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా జరుగుతుంది. సో దీనికి పూరిలో అతి ప్రాచీనమైనటువంటి ఎక్కువగా జనసముద్రంతో కూడినటువంటి ఉత్సవాల్లో జగన్నాథ రథయాత్ర చాలా విశేషమైనటువంటిది, ప్రపంచ ప్రాచుర్యం పొందినటువంటి రథయాత్ర ఇది. ఈ రథయాత్రలో ముఖ్యంగా మూలవరులైనటువంటి మూల విరాట్ స్వామివారి జగన్నాథుడు, బలదేవుడు, సుభద్రాదేవి వాళ్ళు స్వయంగా మూలవరులను తీసుకొచ్చి రథాల మీద ఉపస్థితం చేస్తారు. సో జనాలు అంటే భక్తులందరికీ కూడా మందిరానికి రాలేనటువంటి వాళ్ళు కావచ్చు, ఇతరమైనటువంటి వేరే వేరే పరిస్థితుల వల్ల భగవద్ దర్శనం కాలేనటువంటి వాళ్ళకి భగవంతుడే స్వయంగా తానే మందిరం నుండి బయటకు వచ్చి వాళ్ళకి దర్శనం ఇచ్చి వాళ్ళని అనుగ్రహించేటువంటి మహోత్కృష్టమైనటువంటి కార్యక్రమం ఈ జగన్నాథుడి యొక్క రథయాత్ర. ఇది మనకి ఒరిస్సాలోని పూరి జగన్నాథ మందిరంలో ప్రతి సంవత్సరం కూడా మనకి ఈ రకంగా రథయాత్ర జరుగుతుంది. ఆ రథయాత్ర పురస్కరించుకుని మన రాజమండ్రి మందిరంలో ఉన్నటువంటి శ్రీ జగన్నాథ్, బలదేవ్, సుభద్ర దేవులకు కూడా ఎప్పుడు ఏ రోజైతే మనకి పూరిలో రథయాత్ర జరుగుతుందో అదే రోజుని పురస్కరించుకుని మనం ఇక్కడ కూడా మన రాజమండ్రి మన పట్టణంలో కూడా మన రథయాత్ర సుమారుగా 2004 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు సుదీర్ఘంగా మనము ఒక 15 సంవత్సరాల నుంచి మనము దగ్గర ఈ యొక్క రథయాత్రలు మనము నిర్విఘ్నంగా చేస్తున్నాము. ఎక్కడా కూడాను ఏ రకమైనటువంటి ఎవరికి ఇబ్బంది లేకుండా, ఎవరు ఏ రకంగానో ఎవరికి ఏ రకమైన సమస్యలు లేకుండా అందరూ సంతోషంగా ఉండేలాగా ప్రపంచ శాంతిని కోరుతూ అందరిలో మత సామరస్యాన్ని నింపుతూ సౌభ్రాతృత్వంతో భగవద్ అనుగ్రహం లభించాలనేటువంటి ఉద్దేశంతో ఈ రథయాత్రని ఇస్కాన్ చేపడుతుంది. అందులో భాగంగా మనకి 27వ తారీఖు శుక్రవారం నాడు మనకి రథయాత్ర ఏవి అప్పారావు రోడ్లో ఉన్నటువంటి రామాలయం సెంటర్ నుంచి ప్రారంభమయ్యి ఇది అక్కడ నుంచి దానమేపేట, అక్కడ నుంచి దేవి చౌక్ మీదుగా మనకి కందకం రోడ్డు, అక్కడ నుంచి మెయిన్ రోడ్లో నుంచి శ్యామలా సెంటర్, అక్కడ నుంచి కొట్టువేలు బస్ స్టాండ్, అక్కడ నుంచి మహాకాళేశ్వర మందిర్ నుంచి ఇస్కాన్ మందిరానికి చేరుకుంటుంది. ఆ తర్వాత భగవంతుడికి గౌతమి ఘాట్లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాల్లో భాగంగా అక్కడ జగన్నాథుడి యొక్క మహత్యం గురించి, రథయాత్ర యొక్క మహత్యం గురించి మనం ప్రవచనంతో పాటుగా భగవంతుడికి మహాహారతి, అందరికీ భక్తులందరూ కూడా మహాప్రసాద వితరణ అనేటువంటిది కార్యక్రమం ఉంది. అందువల్ల 50 మంది రాజమండ్రి పుర ప్రముఖులు, రాజమండ్రి ప్రజలు, భక్తులందరూ కూడా ఈ రథయాత్రలో పాల్గొని ప్రత్యక్షంగా భగవంతుని యొక్క రథాన్ని మన చేతులతో మనము లాగి భగవద్ అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరుతున్నాం. హరే కృష్ణ. చదువుతో పాటు క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, క్రీడలు శారీరక మానసిక ఆరోగ్యాన్ని పెంపొందిస్తాయని ఓఎన్జీసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శాంతాను దాస్ పేర్కొన్నారు. మంగళవారం స్థానిక ఓఎన్జీసీ క్రీడా మైదానంలో ఈపీఐపీ స్పోర్ట్స్ ఈస్ట్ గోదావరి ఫుట్బాల్ అసోసియేషన్ ఛాంపియన్షిప్ 2025 ఆధ్వర్యంలో జూనియర్, సబ్ జూనియర్ విభాగాల్లో జరిగిన ఫుట్బాల్ టోర్నమెంట్కు ముఖ్య అతిథులుగా విచ్చేసిన ఆయన మాట్లాడుతూ హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ కంపెనీ ఆధ్వర్యంలో ఇటువంటి క్రీడలను ప్రోత్సహించడం సంతోషకరమైన విషయమన్నారు. దేశంలో క్రికెట్ ప్రథమ స్థానంలో ఉందని, అదే స్థాయిలో ఫుట్బాల్ క్రీడ ఉండాలన్నారు. ఓఎన్జీసీ హిందుస్థాన్ మైక్రో ఫైనాన్స్ రీజనల్ కలెక్టర్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, ఈపీఐపీ స్పోర్ట్స్ డైరెక్టర్ ప్రభు మాట్లాడుతూ ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాల నుండి 6 ఫుట్బాల్ టీంలు పాల్గొన్నాయని, జూనియర్ విభాగంలో కాకినాడకు చెందిన టీం విజయం సాధించగా సబ్ జూనియర్ విభాగంలో రాజమహేంద్రవరం టీం విజయం సాధించిందన్నారు.
Let's see Prabhu for organizing this event. In fact, I was not thinking that it has been organized at such a big level, because he came to me probably on yesterday only. I came to know that such program is being organized. So it's a good initiative, no doubt about that. That too for this little and young citizens of India. And all of you know how popular football is across the globe. And probably the second most favorite sports in India is football after cricket. Obviously, cricket is India's first love, and then football. So I believe, like cricket, India should someday get some good positions on international level, which is still awaited. Probably the last. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు నియోజకవర్గంలోని కొవ్వూరు నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ కోఆర్డినేటర్ మహమ్మద్ ఫసీఉల్లా బేగ్ ఆధ్వర్యంలో కొవ్వూరు టౌన్ అధ్యక్షులు బచ్చు బుచ్చిబాబు పర్యవేక్షణలో ప్రజాస్వామ్య సంరక్షణ రాజ్యాంగ పరిరక్షణ ఉద్యమం నిర్వహించారు. కొవ్వూరు టౌన్ స్థానిక విజయ విహార్ సెంటర్లో ఉన్న రాజీవ్ గాంధీ విగ్రహం వద్ద నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు ఉన్న అంబేద్కర్ విగ్రహం వరకు పాదయాత్ర చేస్తూ కరపత్రాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి, మాజీ డీసీసీ అధ్యక్షులు మహమ్మద్ రఫీ ప్రత్యేక ఆహ్వానితులుగా హాజరయ్యారు. జిల్లా ఎస్ఎస్ఎల్ అధ్యక్షులు శాఖ పుల్లారావు, కొవ్వూరు మండల అధ్యక్షులు సుంకర కృష్ణారావు, కాపవరం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, చాగల్లు మండల అధ్యక్షులు మట్టా సుబ్బారావు, తాళపూడి మండల అధ్యక్షులు కొడమచిలి చంద్రశేఖర్, ముఖ్య నాయకులు, నిడదవోలు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మేడవరపు భద్రంతొర, కొవ్వూరు పట్టణ ఉప అధ్యక్షులు కానూరు సత్యబాబు, చాగలు మహిళా అధ్యక్షులు లక్ష్మీరెడ్డి, బులిస్వామి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, తాళ్లపూడి మండల కాంగ్రెస్ నాయకులు, కొవ్వూరు నియోజకవర్గం నుండి అన్ని గ్రామాల నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా కాంగ్రెస్ పార్టీ యొక్క ఆధ్వర్యంలో తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అయినటువంటి నేను టీకే విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో, మరి రఫీ గారు, అలాగే పసి గారు, అలాగే సిటీ ప్రెసిడెంట్ బుచ్చిబాబు గారు, అలాగే ఇక్కడ మండల అధ్యక్షులు అందరూ వారి యొక్క ఆధ్వర్యంలో ఈ కొవ్వూరు పట్టణంలో మనం ఇక్కడ ఏఐసిసి వారు మొన్న అహ్మదాబాద్ లో జరిగినటువంటి ఎన్నికల్లో ఒక తీర్మానాలు, బుల్లెట్ పాయింట్ లాగా 7 తీర్మానాలు చేసి ఆ తీర్మానాలు అన్నింటినీ కూడా ప్రతి ఇంటికి కూడా తీసుకెళ్లాలని చెప్పి ఒక ఆదేశం ఇవ్వడం జరిగింది. ఆ ఏఐసిసి వారి యొక్క ఆదేశాల ప్రకారం శర్మిలారెడ్డి గారు, పిసిసి అధ్యక్షురాలు వైఎస్ శర్మిలారెడ్డి గారి యొక్క డైరెక్షన్ లో ఈ కొవ్వూరు నియోజకవర్గంలో ఈ రోజు మన సీనియర్ నాయకులు, మరి కాంగ్రెస్ కి గురు వృద్ధులు పెద్దలైనటువంటి రఫీ గారి యొక్క నాయకత్వంలో ఈ కొవ్వూరు పట్టణంలో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఈ పాంప్లెట్లన్నీ కూడా ఇంటింటికి తీసుకెళ్లడం జరిగింది. ఇవాళ మన భారతదేశంలో ఈ బీజేపీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని కంప్లీట్ గా తూట్లు పడిచింది. ఏంటంటే ఇవాళ అమిత్ షా గారు పార్లమెంట్ లో అంబేద్కర్ గారు అవమానించాడు. ఇంతకంటే వరస్ట్ ఎక్కడా ఉండదు. అలాగే ఏదైతే అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం ఉందో ఆ రాజ్యాంగాన్ని తొంగలో తొక్కి వాళ్ళు హిందూ రాజ్యాంగం అని చెప్పి కొత్తగా రాజ్యాంగం చేయాలని చెప్పి ఒక కుటుంబమైన ప్రయత్నం జరుగుతుంది. ఆ ప్రయత్నాన్ని అడ్డుకోవాలని చెప్పి భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని చెప్పి ఈ ప్రజాస్వామ్య సామాజిక న్యాయం అలాగే ప్రజాస్వామ్య పరిరక్షణ అని చెప్పి ఈ పాంప్లెట్లు ప్రింట్ చేయించి ఇంటింటికి పంచడం జరుగుతుంది. ఈ పాయింట్లో ముఖ్యమైన విషయాలు ఏంటంటే భారతదేశం కర్మించదగిన విషయం ఏంటంటే శ్రామికులు, కార్మికులు యొక్క రక్షణ ఈ భారతదేశంలో కరువైపోయింది. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత ఒక్క సంస్థ కూడా గవర్నమెంట్ ఆర్గనైజేషన్ లో స్టార్ట్ చేయలేదు. అన్ని ప్రైవేట్ పరం చేస్తారు. అంటే రిజర్వేషన్ పూర్తిగా కోల్పోతున్నారు. ఎవరికి కూడా సరైన ఫెసిలిటీస్ కానీ ఉండట్లేదు. వన్స్ ప్రైవేట్ అయితే అన్ని కూడా నష్టపోయే ప్రభావం ఉంది. అలాగే అన్ని మత విశ్వాసాలకి గౌరవం. ఈ భారతదేశంలో అన్ని మతాలనే అన్ని కులాలని సమానంగా గౌరవించే పార్టీ
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. త్వరితగతిన అభివృద్ధి పనులు పూర్తి చేయాలి ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్. నా బంధువే అయినా తేడా చేశాడు. మాధవరాయుడు పాలెం స్థల విషయంలో అన్యాయం. పురవీధుల మీదుగా ఇస్కాన్కి చేరిన 56 రకాలతో భోగ నైవేద్యం. పుర ప్రముఖులు భక్తజనులు పాల్గొనాలి ఇస్కాన్ మందిర కమిటీ విజ్ఞప్తి. ఇవి ఇప్పుడు నబల్చిన అప్డేట్స్. కీప్ వాచింగ్ ABC న్యూస్.